చాలా ఏఐ కంపెనీలున్నాయి కదా. అన్ని స్పీడ్, ప్రాఫిట్ వీటి గురించే ఆలోచిస్తాయి. కానీ ఆంథ్రోపిక్ అనే సంస్థ మాత్రం ఒక భిన్నమైన ప్రశ్న అడుగుతుంది. ఒకవేళ ఏఐ మనకంటే తెలివైనది అయితే అది మనకు హాని చేయకుండా మన మేలు కోరేలా ఎలా చూడాలి? ఈరోజు మనం ఆ కంపెనీలో కెరీర్ ఎలా ఉంటుందో లోతుగా చర్చిద్దాం. ఇది కేవలం జాబ్ గైడ్ కాదు, ఒక పెద్ద లక్ష్యంలో భాగం అవడం గురించి. కరెక్ట్. వాళ్ళెప్పుడూ ఏఐ సేఫ్టీ, అలైన్మెంట్ అనే పదాలు వాడుతుంటారు. అలైన్మెంట్ అంటే మనం చెప్పింది ఏఐ చెయ్యడం మాత్రమే కాదు, మన ఉద్దేశ్యాలని, మన విలువలని అర్థం చేసుకుని వాటికి తగ్గట్టుగా పనిచేయాలి. ఇది టెక్నాలజీతో పాటు ఒక రకంగా ఫిలాసఫీకి సంబంధించిన పెద్ద సవాలు. వాణిజ్య విజయం కంటే ఈ బాధ్యతకే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అంటే వాళ్ళ ఆలోచనా విధానమే వేరు. దీన్ని వాళ్ళు ఆచరణలో ఎలా చూపిస్తారు? అంటే వాళ్ళు చేసే పనిలో ఇది ఎక్కడ కనిపిస్తుంది? దానికొక మంచి ఉదాహరణ కాన్స్టిట్యూషనల్ ఏఐ అనే వాళ్ళ పద్ధతి. కాన్స్టిట్యూషనల్ ఏఐ. అవును. ఇక్కడ ఏఐకి ఏది తప్పు, ఏది ఒప్పు అని మనుషులు నేరుగా చెప్పరు. దానికి బదులుగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటన లాంటి కొన్ని నైతిక సూత్రాల నుండి నియమాలను అదే నేర్చుకునేలా ట్రైన్ చేస్తారు. ఈ రకమైన ఆలోచనే వాళ్లను మిగతా కంపెనీల నుండి పూర్తిగా వేరుచేస్తుంది. ఓకే, వాళ్ల మిషన్ చాలా క్లియర్గా ఉంది. అందుకోనేమో అక్కడ జీతాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని విన్నాను. అయితే ఇంత పెద్ద జీతాలు కొన్నిసార్లు తప్పుడు మోటివేషన్తో అభ్యర్థులను ఆకర్షించే ప్రమాదం ఉంది కదా. అంటే సంస్థ లక్ష్యం కంటే డబ్బుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్లు రావచ్చు. మంచి పాయింట్. జీతాలు నిజంగానే ఎక్కువ. ఒక ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్కు సంవత్సరానికి సుమారు $180,000 నుండి $350,000 వరకు ఉంటుంది. ఓహ్ వావ్. దానికి ఈక్విటీ కూడా యాడ్ అవుతుంది. కాని మీరన్నట్టు వాళ్లు కేవలం డబ్బు కోసం వచ్చేవారిని ఫిల్టర్ చేయడానికి చాలా కఠినమైన ప్రాసెస్ ఫాలో అవుతారు. డబ్బుతో పాటు ప్రపంచంపై పాజిటివ్ ఇంపాక్ట్ చూపించాలనే తపన ఉన్నవాళ్లనే వెతుకుతారు. స్పెషల్ రూల్స్ కూడా ఉంటాయా? ఖచ్చితంగా. ఏఐ సేఫ్టీ స్పెషలిస్ట్ అనేది అలాంటి ఒక ప్రత్యేకమైన పాత్ర. వీళ్ళొక రకంగా ఏఐకి సైకాలజిస్ట్స్ లాంటివాళ్లు. సైకాలజిస్ట్స్ ఆసక్తికరంగా ఉంది. అవును. ఏఐ కోడ్ ఎలా పనిచేస్తుందో చూడటమే కాకుండా అది ఎందుకు అలా ప్రవర్తిస్తోంది, దాని బలహీనతలేంటి, అది హానికరంగా మారే అవకాశాలు ఉన్నాయా లేదా అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ రంగానికి డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. సరే, మరి అలాంటి సంస్థలో ఉద్యోగం సంపాదించాలంటే నాకున్న టెక్నికల్ స్కిల్స్తో పాటు వాళ్ల మిషన్ పైన ఆసక్తిని ఎలా నిరూపించుకోవాలి? కేవలం కవర్ లెటర్లో రాస్తే సరిపోతుందా? అస్సలు సరిపోదు. సోర్సెస్ ప్రకారం 3 విషయాలు చాలా ముఖ్యం. మొదటిది మీ పని ప్రభావాన్ని చూపించటం, అంటే ఇంపాక్ట్. నేనొక ప్రాజెక్ట్ చేశాను అని చెప్పడం కంటే మీరు సాధించిన రిజల్ట్ వాళ్ల ఏఐ భద్రత లక్ష్యానికి ఎలా ఉపయోగపడిందో చెప్పాలి. ఒక ఉదాహరణ చెప్పగలరా? తప్పకుండా. నేను మోడల్ యాక్యురసీ పెంచాను అని చెప్పడం కంటే నేను మోడల్ హానికరమైన సమాధానాలిచ్చే అవకాశాన్ని 20% తగ్గించాను, ఇది సేఫ్ ఏఐకి హెల్ప్ అయింది అని చెప్పడం చాలా పవర్ఫుల్. అర్థమైంది. అంటే స్కిల్స్ కాదు, వాటితో సాధించిన రిజల్ట్స్ని నంబర్స్తో సహా చూపించడం ముఖ్యం. మరి మిగతా 2 విషయాలు? రెండవది స్పెషలైజేషన్. అన్నింట్లో నైపుణ్యముందని చెప్పడం కంటే ఏఐ సేఫ్టీ లేదా ఎల్ఎల్ఎం ఆప్టిమైజేషన్ లాంటి ఒక పర్టిక్యులర్ ఏరియాలో లోతైన నాలెడ్జ్ ఉందని చూపించాలి. ఫోకస్డ్ అప్రోచ్. ఎగ్జాక్ట్లీ. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, సంస్థ లక్ష్యంతో మీరు కనెక్ట్ అవ్వడం. బాధ్యతాయుతమైన ఏఐ పట్ల మీకున్న ఆసక్తిని మీ ప్రాజెక్టుల ద్వారా, మీ ఆలోచనల ద్వారా చూపించాలి. అప్పుడే మీరు మిగతా వాళ్లకంటే భిన్నంగా కనిపిస్తారు. అంటే ఆంథ్రోపిక్ పంపే రెజ్యూమే కేవలం మీ టెక్నికల్ స్కిల్స్ చూపించే డాక్యుమెంట్ కాదు, అది మీ ఎథికల్ వ్యూ పాయింట్ని, మీ రెస్పాన్సిబిలిటీని కూడా చూపించాలన్నమాట. ఖచ్చితంగా. టాప్ క్లాస్ టెక్నికల్ స్కిల్స్ ఇంకా బాధ్యతాయుతమైన ఆవిష్కరణల పట్ల బలమైన నిబద్ధత, ఈ రెండింటినీ కలిపి చూపించగలిగిన వారికే అక్కడ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఈ చర్చ తర్వాత నాకొక ఆలోచన వస్తుంది. భవిష్యత్తులో ఆంథ్రోపిక్ లాంటి సంస్థల్లో అవసరమైన ఈ నైతిక, బాధ్యతాయుతమైన నైపుణ్యాలు అవి కేవలం ఏఐ సంస్థలకే పరిమితం కాకుండా అన్ని ప్రధాన టెక్నాలజీ ఉద్యోగాలకు ఒక స్టాండర్డ్ అవసరంగా మారవచ్చా? ఇంజనీరింగ్కి ఎథిక్స్కి మధ్యున్న గీత చెరిగిపోతుందా?